జ్యోతి కుటుంబ బిడ్డలందరికీ వందనాలు, అయ్యగారికి వందనాలు. మరి ఇంకోండి మా పాప అయితే కోవిడ్ దేశం వెళ్ళిందండి. వెళ్తే మరి 3 రోజులు ఉపవాసం ఉన్నారు అయ్యగారు. మా పాపనైతే చాలా టాన్సర్లు పెట్టేసింది మరి కోవిడ్ దేశంలోను మేడమ్మ. అందుకని ఉపవాసం ఉండి అయ్యగారు 3 రోజులు ఉపవాసం ప్రార్థనలో పంపిస్తే మా పాప మేడమ్మ అయితే నేను పంపించనన్నది. పంపించనని తర్వాత వాళ్ళ మామయ్య గారు చనిపోయారు. చనిపోయినా సరే నేను పంపించను అన్నది. ఈ పిల్ల రోజు అన్నం పెట్టేవారు కాదు, చాలా ఇబ్బందులు పెట్టింది మేడమ్మ, చాలా టార్చర్లు పెట్టింది. సరే ఒకరోజు నైట్ కాల ప్రార్థన అయ్యగారు ఉపాసనలో ప్రార్థన కన్నీరుతో ప్రార్థన చేశారు. అయినా ఆ ప్రార్థన ఒకటి, అమ్మ నువ్వు పూజలు చేసుకున్నా ఏం చేసుకున్నా ఈ ఒక్క ప్రార్థనని వాళ్ళకించమ్మ నా మీద దయించి అలాగని ఆ రాత్రికాల ప్రార్థన అయ్యగారు కన్నీరు ప్రార్థన మరి బిడ్డకి పంపించాను. బిడ్డకు పంపిన తోలుగా మరి బిడ్డకి మళ్ళీ పొద్దున్న నువ్వు ఇంటిగా డబ్బు కట్టేస్తే నేను ఎక్కడ తీసేస్తానని అన్నది. చాలా ఆనందం అయ్యింది. అయ్యగారి ప్రార్థనలో చాలా శక్తి ఉంది, చాలా బలం ఉంది. నా బిడ్డ ఇంటికి వస్తుందని నేను అనుకోలేదు. కేవలం అయ్యగారి ప్రార్థన, ఆ 3 రోజుల ప్రార్థనలో నా బిడ్డ ఇంటికి చేరుకున్నది. మరి నేను అయ్యగారు ఇక్కడికి వస్తున్నట్టుగా 2022లోనండి మరి నాకు దర్శనం ఇచ్చారు. దేవుడు నాకు ఎంతో దర్శనం ఇచ్చాడండి. మరి అందుకని ఇదిగోండి ఆయన ఇచ్చిన వాక్కు 2024లో ఖచ్చితంగా నా జీవితంలో నెరవేర్చారండి. ఆయన నా పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. అయ్యగారి ప్రార్థన వల్ల నేను ఎంతగానో బలపడ్డాను. నా బిడ్డలో కరోనా వచ్చింది, బలపడ్డాను. మరి నాకు కరోనా, మేడమ్మకి కరోనా, కుటుంబంలో అందరికీ కరోనా వచ్చింది. దేవుడు మరి ఎంతగానో అయ్యగారి ప్రార్థన పెట్టుకుని ఎంతగానో నేను బలపడ్డాను. ఆయన ప్రార్థన వల్ల నేను ఎంతగానో బలపడ్డాను.